భారత్ మాతాకు జై. నిన్న కేసరవెల్లి మన విజయవాడలో జరిగింది హిందూ శంకరాభం. దానికి ₹1 ఎవరు పెట్టలే. స్వచ్ఛందంగా గన్ని లక్షల మంది వచ్చారు చూడండి. ఎందుకంటే ఇలా మనం కంటిన్యూ అయితే మనం అందరం హిందూ బంధువులంతా ఒకటైతారు. అటువంటి ఇది మనం ఒక రాష్ట్రానికి ఒక జిల్లాకు ఒకసారి మనం మీటింగులు పెడితే బాగుంటుంది. నిన్న చాలా అద్భుతంగా రాసి ఉన్నారు పేపర్లలో, వాట్సాప్లలో పెట్టారు. ఒక్క మనిషి ఎవరు ₹1 పెట్టలే. ఎవరు చందాలు తీసుకోవాలి, ఎవరి దగ్గర ర్యాలీ తీసిర్రు, మీటింగులు పెట్టిర్రు మనోళ్ళు, మన హిందువులందరూ. అంటే చెప్తున్నా, ఇట్లా జాగృత కావాలి అందరు జనం. అప్పుడే మన హిందువులు, ఒక హిందూ దేశం మనది. ఇప్పుడు వీళ్ళంతా కలిసి వాళ్ళు వచ్చారు, దాన్ని మనం పట్టించుకోవద్దు. మన హిందూ ధర్మాన్ని ప్రచారం చేసుకుంటూ పోతే వాళ్ళే వస్తారు. చాలా మంది ఇంటింటి బుక్కులు వస్తారు. వాళ్ళు సిల్వ వేస్తారు, వీళ్ళు టోపీ పెడతారు. మనకు ఉన్నది ఒకటే, ఒక బొట్టు. హిందూ అమ్మాయిలకు, పెళ్ళైన అమ్మాయిలకు పుస్తలు ఎట్లనో మనకు బొట్టు అట్లా, అదొక్కటి పెట్టుకోవాలి. మీరేదో నామిసి పడి ఇప్పుడు మనకు కళ్ళు కనిపించకుండా అద్దాలు పెట్టుకుంటాం, మెడల్లో వస్తే పట్టి పెట్టుకుంటాం. దాని లెక్కన బొట్టు పెట్టుకోరు. ఏముందన్న, మన పిల్లలకు చిన్నప్పటి నేర్పండి. పిల్లలకు వాడు స్కూల్ పోగానే బొట్టు పెట్టి శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, ఈ పదాలు నేర్పండి వాళ్ళకు. వాళ్ళు అన్ననే పోతారు. ఇది కొట్టుకుంటూ తనుకుని ఉండదు. ఆధ్యాత్మికంగా గుళ్ళను, దేవులను మొక్కితే, దేవుని మీద ధ్యానం ఉంటే, పంచాయలు ఉంటే కొట్టుకుని ఉండదు వీళ్ళు. అందుకే వీళ్ళందరూ ఒకటి. పిల్లలకు మనం చిన్నప్పటి నేర్పేది అది. తల్లిదండ్రులు వాళ్ళు అట్లా ధ్యానం నేర్పితే తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటారు. వాళ్ళు మహాభారతం చూపెట్టండి, రామాయణం చూపెట్టండి, హనుమాన్ బస్సుడు చూపెట్టండి. మీరు చూపెట్టి చదువుకోమనండి. ఆ టీవీ చూసి సెల్ ఫోన్ చూస్తే అంటే వాడు అంట ఎవరిని మర్డర్ చేయాలి, ఏం కథ, ఎవడు దొంగతనం ఎట్లా చేస్తుండు, వాడు సినిమా తీసినట్టు. అయితే చెప్తున్నా, ఇది ఒక పెద్ద మనిషి ఎట్లా చేస్తే అట్లా చేస్తారు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు బొట్టు పెట్టుకున్నాడు. మన ఇక్కడ చిన్న జిఆర్ సాయం దగ్గర బొట్లు పెట్టుకొని పూజ చేసి, అంటే ఎంత మారిపోయింది తెలుసా. దాని మీద చాలా జనం మారిపోయింది. అంటే ఒక పెద్ద ఆయన, మన ఇంటికి పెద్ద ఆయన ఎలా చేస్తే మనం అలా చేస్తాం అన్నట్టు. అయితే మనం ఇంటికి పెద్ద మనిషి, మీ తల్లిదండ్రులు ఏం చెప్తా పిల్లలు అదే అవుతారు. ఆ తల్లిదండ్రులు అడుగుతాడని పిల్లలు నడుస్తారు. మీరు ఏం పట్టించుకోకుంటుండే, నువ్వో దిక్కు సెల్ ఫోన్ కొట్టు, ఆ పిల్లాడు దిక్కు కొట్టుకుంటాడు, వాడు చదువుకోడు. స్కూల్ పోతాడు, రాగానే ఇంట్లో కూర్చుంటాడు వాడు. నేను ఒక పెద్ద మనిషి చెప్తుండు, వాడు సెల్ ఫోన్కు అడిక్ట్ అయినోడు, నువ్వు ఫంక్షన్లో రాడు, ఏ ఊరికి రాడిగా, వాడు అదే కొట్టుకుంటుంటాడన్న. ఎవరు దొంగతనం గట్ట చేస్తుండు, ఎవరు ఏం చేస్తున్నారు, అవే ఫాలో అవుతుంటాడు. మైండ్లో అదే ఉంటుంది. అందుకే మీరు ఒకటే, ఈ తల్లిదండ్రులకు చిన్నపిల్లలు నేర్పేది ఒకటే, బొట్టు, ధ్యానం, జై హనుమాన్, జై శ్రీరామ్. మన హిందూ ధర్మం గొప్పది. అప్పుడు హిందువులు ఎవరు లేరు. అప్పుడు 1945 లోపల అసలు ఈ పంచాయలు లేవు, హిందూ ముస్లిం క్రిస్టియన్ గొడవలు లేవు, అందరూ మంచుకున్నారు బిడ్డ. ఇప్పుడు జనం పెరుగుతూ ఉంటే అవినీతికి పాల్పడుతున్నారు, వాళ్ళ అన్యాయంగా చేస్తారు. మీరు అవి పట్టించుకోవద్దని మన పిల్లలు చెప్పాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై, జై గోమాత.